తిరుపతి జిల్లా వాకాడు మండలం వాలిమేడు పంచాయతీ పామంజి గ్రామ సమీపంలో ఓ రైతు కొన్నేళ్లుగా రొయ్యల సాగును చేస్తున్నారు. ఈ క్రమంలో రైతు ఆదిశేశ్వరరెడ్డి భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన కొందరు దుండగులు రొయ్యల సాగు చేస్తోన్న ప్రాంతంలో ఉన్న గది తాళాలు పగులగొట్టి లోపల ఉన్న 2 మోటార్లు, 1 స్ట్రాటర్, 10 ఏరియేటర్ వైర్లను అపహరించుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత రైతు ఆదిశేశ్వరరెడ్డి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాకాడు ఎస్ఐ నాగబాబు దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం. సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి.